హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్రలేచాను ఫ్రెండ్స్. ఈరోజు చిట్టినగర్లో ఉన్న అపార్ట్మెంట్ కాడికి లిఫ్ట్ మిషను పని చేయటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఉదయాన్నే ఫస్ట్ టీ పెట్టుకొని తాగాం ఫ్రెండ్స్. టీ తాగి మేము వెళ్ళాము. ఇంట్లో పని ఏమీ చేయలేదు, అన్నీ మా అమ్మమ్మే చేస్తుంది. చిట్టినగరు వచ్చాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రోడ్డు అమ్మటి ఇసుక తీయమన్నారు. రోడ్డుకి అడ్డంగా ఉందని ఫస్ట్ ఇటు తీయమన్నారు. ఇటు పక్క తీస్తున్నాను. ఇటుకురాళ్ళు ఏమీ రాలేదు ఫ్రెండ్స్. ఇటుకురాళ్ళు కట్టుబడికి సరిపోను ఉన్నాయంట. ఫస్ట్ ఇసుక వేయమన్నారు. ఇసుక వేస్తున్నాము. ఈరోజు ఒక 40 బళ్ళు అన్న ఇసుక వేయమన్నారు. 2 రోజుల దాకా మళ్ళీ వచ్చే పని ఉండదు, అందుకని 40 బళ్ళు ఇసుక వేస్తాం ఫ్రెండ్స్. టాపీ పని 4 రోజులు చేసాం ఫ్రెండ్స్. 4 రోజులు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చారు. నాకైతే జతకి 1500 కాడికి ఇచ్చారు. మేము 4 రోజులు పని చేసాము. ఈరోజు కూడా రమ్మన్నారు, కానీ ఇక్కడ ఇసుక వేయాలి కదా, అందుకని ఇసుక వేయటానికి వచ్చాము. వీళ్ళకి పని చేయటానికి కూడా లేదు, టాపీ వాళ్ళకి. మేము వచ్చి ఇసుక వేస్తేనే వాళ్ళు పని మొదలుపెట్టారు. పైన అసలు ఇసుక ఏమీ లేదు. ఇటుకురాళ్ళు అయితే మరిన్నే ఉన్నాయి, కానీ ఇసుక అయితే లేదు. ఒక ప్లాటు మొత్తం కట్టుబడి అయిపోయింది ఫ్రెండ్స్. 2వ ప్లాట్ కూడా చాలా వాటికి కట్టేశారు. ఇంకొక 2000 ఇటుకురాళ్ళు అయితే 2వ ప్లాట్ కూడా కట్టుబడి అయిపోయింది ఫ్రెండ్స్. 10ంటికే చూడండి, ఎండ మామూలుగా రావట్లేదు. 4 రోజులు టాపీ పని చేసి ఈరోజు ఈ లిఫ్ట్ మిషన్ పని చేయబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. ఈ లిఫ్ట్ మిషన్ పని అయితే సొంత పని కాబట్టి మధ్యాహ్నానికి 12 దాకా వేసి ఇంటికి వెళ్ళిపోతాము. టాపీ పని అయితే పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 6 దాకా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఒక 20 బళ్ళు ఇసుక వేసాను ఫ్రెండ్స్. ఇంకా వేయాలి. టైం అయితే 10:30 అవుతుంది. ఏమీ తినలేదు కదా, టీ ఒక్కటే తాగొచ్చాము. ఫస్ట్ టిఫిన్ తిని తర్వాత ఇసుక వేద్దామని ఆయన వెళ్ళిండు ఫ్రెండ్స్. టిఫిన్ తేటానికి వెళ్ళాడు. నేనైతే గారెలు తెమ్మన్నాను. మా బుజ్జి కూడా వచ్చింది కాబట్టి మా బుజ్జి పునుగులు తెచ్చుకుంది. మా ఆయన అయితే ఆయన కోసం అట్టు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్. మా బుజ్జి ప్లేటు మా బుజ్జి తింటుంది. టిఫిన్ తినటం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, 4 రోజుల్లో ఎండలో టాపీ పని చేసేటికి నా మొహం ఎలాగుందో. ఎండకి ఏ పని చేయలేము ఫ్రెండ్స్. ఎండ అయితే మామూలుగా రాలేదు. ఇసుక వేయటం మళ్ళీ మొదలుపెట్టాము. గబగబా ఇంకొక 20 బళ్ళు వేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఎండ బాగా వస్తుంది, అప్పుడే కింద ఇసుక కూడా కాలిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో మా బుజ్జి తీస్తుంది ఫ్రెండ్స్. బాగానే తీసింది కదా. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్చి నుండి జూన్ వరకు ఎండలు బాగానే వస్తాయి ఫ్రెండ్స్. మేమైతే ఉదయాన్నే 6ంటికి వచ్చి 12 దాకా వేసి వెళ్ళిపోతాము. 11 అయితేనే కింద ఇసుక అంతా కాలుతుంది. ఈ బండి పట్టుకోవడానికి కూడా కాలిపోతుంది ఫ్రెండ్స్, అంత ఎండ వస్తుంది. ఈ లిఫ్ట్ మిషన్ పని ఈ ఎండలకి చేయలేము. ఇక్కడైతే కుక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. 5-6 కుక్కల దాకా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో. ఇక్కడే తిరుగుతాయి, ఇక్కడే తిని ఉంటాయి. ఈ ఇసుక వేయటం అయిపోయినాక కంకర కూడా ఒక 10 బళ్ళు వేయమన్నారు. కంకర చాలా దూరంలో ఉంది ఫ్రెండ్స్. బండితో నెట్టుకొని వచ్చి వేయాలి కంకరి. ఇసుక ఇప్పటికి 30 బళ్ళు దాకా వేసాం ఫ్రెండ్స్. ఇంకొక 10 బళ్ళు వేస్తే అయిపోతుంది. కంకర వేయటం మొదలు పెడతాము.
ఇసుక 40 బళ్ళు వేసాము, కంకర కూడా 10 బళ్ళు వేసాము ఫ్రెండ్స్. కంకర వేసింది వీడియో తీయలేదు. ఇసుక వేయటం అయిపోయింది. పైకి వచ్చాను చూడండి, టాపియోళ్ళు పని చేస్తున్నారు. ఈ ప్లాట్ అంతా పూర్తయిపోయింది ఫ్రెండ్స్. ఇటు పక్క ప్లాటు కడుతున్నారు. ఈరోజు మేము ఆ ఇసుక ఈ కంకర వేసాము. 4వ ఫ్లోరు స్లాబ్ కూడా వేసారు ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్న పొలాలు ఏరుకొని టిక్కీలో పెట్టుకుంటున్నాను పొయ్యిలోకి. మేము వెళ్ళే దారిలో బాదం పాలు 1 లీటరు తీసుకున్నాము. ఎండ మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.